హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు డేట్ వచ్చేసి 29/6/2025 అండి. టైం వచ్చేసి అరౌండ్ 5 o'clock అవుతుంది ఈవినింగ్. కాల్ లెటర్ ఇంకా రావడానికి అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి అంటే 28/6/2025 జరిగిన వెరిఫికేషన్లో దాదాపు 600 మంది డిఎస్ అభ్యర్థులు రిజెక్ట్ అవ్వడం జరిగిందండి. ఈ రిజెక్ట్ అయిన 600 మంది అభ్యర్థుల ప్లేసుల్లో నెక్స్ట్ ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో, మెరిటోరియస్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ రిజెక్ట్ అయిన వాళ్ళ జాబ్స్ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయండి. దీని గురించి పేపర్లో కూడా ఇవ్వడం జరిగిందండి. అండ్ అలానే కాల్ లెటర్స్ కూడా 16,000 మందికి ఇంకా పంపించలేదండి. ఓన్లీ 15,000 మందికి మాత్రమే పంపించారు. సో లెక్కను చూస్తే ఇంకా కొంతమందికి కాల్ లెటర్స్ రావడానికి అవకాశం ఉందండి. మ్యాక్సిమం అలాంటి కాల్ లెటర్స్ ఏమైనా రావాల్సినవి ఉంటే సోమవారం లోపల విడుదల చేస్తామని చెప్పేసి న్యూస్లో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందండి, ఈనాడు న్యూస్ పేపర్లో. చూద్దామండి ఇవన్నీ కూడా. ఇది ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అండి. మెగా డిఎస్సిలో 15,340 మందికి కాల్ లెటర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. నేడు కొనసాగనున్న ధృవపత్రాల పరిశీలన అని చెప్పేసి ఇచ్చారండి. మెగా డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలనలో జిల్లాలో గురువారం రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. 16,347 పోస్టులకు గాను 15,340 కాల్ లెటర్లను అభ్యర్థుల లాగిన్లో ఉంచారు. ధృవపత్రాల పరిశీలన శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగనుంది. శని, ఆదివారాల్లోనూ జాబితా పరిశీలన అనంతరం సోమవారం మిగతా పోస్టుల కాల్ లెటర్లను విడుదల చేయనున్నారు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే సోమవారం వచ్చేసి ఇంకా రిమైనింగ్ పోస్టులు ఏవైతే మిగిలిపోయాయో సోమవారం వీటికి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ అయితే రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయండి. అండ్ అలానే ఇంకొక న్యూస్ కూడా ఉందండి, మిగిలిపోనున్న పోస్టులు అని చెప్పేసి. కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు లేక పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లాలో ఎస్సీ కేటగిరీలో రెల్లి సామాజిక వర్గం అభ్యర్థులు లేరు. దీంతో ఈ పోస్టులు మరో డిఎస్సికి మారుస్తారు. ఇలా కొన్ని జిల్లాల్లో పోస్టులు మిగిలినున్నాయి. కొందరు అభ్యర్థుల తప్పిదాల కారణంగా ధృవపత్రాల పరిశీలనలో నిజాలు వెలుగు చూడడంతో తిరస్కరించారు. దీంతో రిజర్వేషన్ అభ్యర్థుల ఎంపికలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ధృవపత్రాల పరిశీలనకు హాజరైన వారిలో 600 మంది వరకు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖకు సోమవారం చేరనున్నాయి. త్వరలో ఎంపిక జాబితా విడుదల అంటే సెలక్షన్ లిస్టు తొందరలో విడుదల చేస్తామని కూడా చెప్తున్నారండి. ధృవపత్రాల పరిశీలన తర్వాత రిజర్వేషన్ల వారీగా అభ్యర్థుల ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వారం రోజుల్లో ఈ జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. కట్ ఆఫ్ మార్కులతో పాటు ఎంపికైన విద్యార్థుల జాబితాను పారదర్శకంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. సో ఎవరైతే మెగా డిఎస్సి గురించి సరిగ్గా ట్రాన్స్పరెంట్గా లేదని మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ వచ్చేసి ఆన్సర్ ఇచ్చిందండి. దీని గురించి పూర్తి సెలక్షన్ లిస్ట్ విత్ కట్ ఆఫ్ మార్క్స్ అండ్ వాళ్ళ మార్క్స్తో చాలా ట్రాన్స్పరెంట్గా ఉండేటట్లు ఒక లిస్ట్ అయితే 1 week తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ మనకు ఆంధ్రజ్యోతిలో ఇంకొక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. డిఎస్సి కాల్ లెటర్లపై గందరగోళం అని చెప్పేసి. ఈ నెల 26 నుంచి కొనసాగుతున్న ప్రక్రియ విడుదల పూర్తిపై ప్రకటన చేయని విద్యాశాఖ. ఓవైపు కాల్ లెటర్స్, మరోవైపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తమకు వస్తాయేమో అని చెప్పేసి కొందరు ఎదురుచూపులు. వెరిఫికేషన్ జాబితా లేకపోవడంతో అయోమయం అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. నోటిఫికేషన్ నుంచి ఫలితాల విడుదల వరకు సజావుగా సాగిన మెగా డిఎస్సి ప్రక్రియ చివరిలో గందరగోళంగా మారింది. ఎవరికి కాల్ లెటర్లు వచ్చాయో ఇంకా ఎవరికి వస్తాయో తెలియక అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఈ గందరగోళాన్ని ఇంకా పెంచుతుంది. ఇటీవల జారీ చేసిన ప్రకటన ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులకు మంగళవారమే కాల్ లెటర్ విడుదల కావాలి. కానీ ఆ రోజు ప్రారంభమైన ప్రక్రియ గురువారం సాయంత్రం వరకు కొనసాగింది. ఓవైపు గురువారం ఉదయం 9 గంటల నుంచి జిల్లాలో సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం కాగా, మరోవైపు అదే సమయంలో కాల్ లెటర్ ఇంకా విడుదలవుతూ ఉండడం అభ్యర్థులను తీవ్ర గందరగోళానికి గురి చేసింది. మెరిట్ జాబితా ప్రకారం తమకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని చాలామంది అంచనా వేసుకున్నారు. మార్కుల్లో బోర్డర్లో ఉన్నవారు అవకాశం ఉండొచ్చని భావించారు. వీళ్ళంతా కాల్ లెటర్ కోసం ఎదురు చూశారు. వీరిలో కాల్ లెటర్ అందిన వారు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాగా, రానివారు ఇంకా వస్తాయేమో అని ఎదురు చూస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ ఎంతమంది కాల్ లెటర్ అందాయనే దానిపై ప్రకటన చేయకపోవడమే ఈ గందరగోళానికి దారితీసింది. అందరికీ కాల్ లెటర్లు వెళ్ళాయని, తొలి విడతలో ఇక ఎవరికి రావని స్పష్టత ఇస్తే కాల్ లెటర్ల విడుదల ప్రక్రియ మంగళవారం, బుధవారాల్లోనే పూర్తయి ఉంటే రానివారు తమకు రావనే నిర్ణయానికి వచ్చేవారు. కానీ గురువారం కూడా విడుదల కావడంతో
తమకు వస్తాయేమోనని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. దీంతో సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన వారి జాబితాలు ఇంకా ప్రకటించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. పాఠశాల విద్యాశాఖ అటు జాబితాలు ప్రకటించకుండా ఇటు సకాలంలో కాల్ సెంటర్లు ఇవ్వకుండా సాగదీసింది అని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ తీవ్ర ఒత్తిడిలో అభ్యర్థులు అని చెప్పేసి కూడా ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి. మీలో ఈరోజు ఎవరికన్నా కాల్ లెటర్స్ వచ్చి ఉంటే దయచేసి కమెంట్ చేయండి. సో దట్ తెలుస్తుందండి ఎవరికన్నా ఈరోజు ఇంకా రావడానికి కాల్ లెటర్స్ అనేవి ఇంకా రావడానికి అవకాశం ఉందా అని చెప్పేసి ఈ విషయం అందరికీ కూడా తెలుస్తుందండి. అందుకే దయచేసి మీకు ఏమన్నా కాల్ లెటర్స్ వచ్చింటే ఈరోజు కమెంట్ చేయండి.